40 అడి ఉంది ఇదా నీళ్ళు సో అది క్వార్టర్స్ కర్ణాటక క్వార్టర్స్ సో ఆడ కట్టినారు ఓకే ఇక్కడ ఎక్కడ ఉండింది అది ఉంటుందా సుయి అని చూడు ఈ సరద్ల లోపలికి పోయి అదే అక్కడే యూట్యూబ్ ఆపదు అటాక్ చేయలేదా మీరు షాప్లో నైట్ పడతారు కదా ఎంత పొట్టొచ్చునా పడతారా నాటికి 10 కిలో 20 కిలో అంటే కేజీల అంతేనా అంతే కదా కాదు మీరు వాళ్ళు వేస్తారు కదా ఓనాడు సిక్తాయి ఓనాడు సిక్కదా అది బ్లడ్ స్మెల్ పడుతూనే అటాక్ చేశారు పెద్దవి సన్నవి ఊనుస్లు అలా సిక్తాయి కదా మేము ముంగ్సి చూసింది దినం ముంగ్సి ఆమెకి అట్లనే పొట్టేసి పొద్దునే కట్టలే అమ్ముకుంటారు అట్లా బోన్లెస్ వేసి పెడతాం ఒక గూడు మరి ఉంది కాదు నీళ్ళ ఫ్రీగా అయినప్పుడు అట్లే ఫ్రీగా కట్టేస్తుంటే తినకండి అప్పుడు మీరు లోకి దిగలే దిగుతాం కాదు నీళ్ళ దిగుతున్నా అది పొడుస్తాయి ఈ అరువులు చూస్తే పక్క పొడుస్తాయి కాదు మీరు చేపలు మనకేం దిగులు ఉంటుంది అవతలకి ఎంత దిగులు ఉంటుందా చేపలు పెట్టినప్పుడు దిగుతుమ్మగా యాక్చువల్లీ ఏం తెలిసినప్ప మొదలు వచ్చినవాడు నేను ఒకడు ఆడ షాపులు క్రోకోడైల్ పార్క్ ఉంది కదా ఆడిని ఇంకా షాపులు ఇది మసలు పిల్లులు పట్టుకోవచ్చిండే కాస్ట్లీ ఇచ్చిస్తాను అనేసి అని నేను తీసుకొని పోయి మా ఊరు చెరువులో ఇస్తాము అనుకుంటున్నా ఆమెకి అవట్లు నీడిసి అవేమన్నా పెద్దవి అవట్లు ఇంకా ఏమన్నా డిస్టర్బ్ అయ్యా అంటే ఊరికే అలా అనుకున్నా అవన్నీ పిల్లలు చేసుకొని అవిటి కలిపి కేసు పడుతుంది ఊరికి వాళ్ళు డిస్టర్బ్ చేసుకునేది అనుకుని కలకుండా అయిపోతుంది లేదంటే తీసుకొని పోయి మా ఊరు చెరువులో ఇచ్చిస్తున్నాం ఎవరికి తెలుస్తుంది మనతో కాదు వేరే కంట్రీలో ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసి పారేస్తారు అరెస్ట్లు ఇన్వెస్టిగేషన్లు ఏం చిన్న అరెస్ట్లు ఇన్వెస్టిగేషన్లు ఇన్వెస్టిగేషన్లు అంతా ఎంత చూసిండొచ్చు నా లైఫ్లో నేను ఏమైంది తెలిసిన అది ఒక ఏరియాలో ఇడిస్తే ఆ ఏరియాలో ఉండే షెట్లు ఫిష్లు అంతా చచ్చిపోతాయి దానికి వాళ్ళు అరెస్ట్ చేస్తారు ఇదేమి నువ్వు లైన్ ఫిష్ నిడిస్తే అట్లా చేశారు కదా వీళ్ళు జపాన్ లా చెరెండిలా గోల్డ్ ఫిష్ ఇచ్చిండ్రు చూడే అప్పుడు కూడా అరెస్ట్ అయ్యారు అవి చాలా పిల్లలు చేసుకుంటాయి చాలా అంటే చాలా ఆడే కదమే మన వీన్ కూతురు కొట్టుకో ఆసినే కొట్టుకొని పైట్ ఉండిందా చూసుకోనుకున్నా నేను పోతుంది కదా పోతాం కానీ యాంకల్ చాలా ఫాస్ట్ గా పారాడు ఏమి చూడలే యాంకల్ కాయలు కోసుకొని పోయిండే వాళ్ళకి ఒక ఐడియా చిన్న యాడేముంటుంది కానీ అది ఐడియా దాంట్లో ప్లస్ వాళ్ళకి అతడు బోట్ అతడు కదా ఎలాంటి లేకపోయింటే ఇక్కడ ఊరందరిది పాపము ఏమి ప్రాబ్లం అయినా సిక్తా ఉండలే 2 నిమిషాలు చూసి చూడుకున్నా ఉంటే పైన్సలే వచ్చినప్పుడు మా బిడ్డని నీళ్ళ కొట్టుకొని పోయిస్తా ఉండే మా బిడ్డ పైన్సలే వచ్చినప్పుడు అది మసలే అంటే అదే రౌంత లైట్ గా ఈడ్చినట్లుండే అమ్మా చూసుకోలేదు నీళ్ళ మీద 4-5 ఏళ్ళు అయిపోయా ఇట్లా 3 years అయిందా 3 ఏండ్లు ఇంకేం అందరూ వచ్చేసింది యూత్కి ఆ బిడ్డ రాలేదా ఎట్లో జస్ట్ మిస్ మునిగేసింది 3 కితలు మునిగి లేచేసా ఇంక చూడుకునే నింటే లేదా బిడ్డ ఆంటీకి బోట ఎప్పని ఉండే ఇప్పుడు అతడు మసాజ్ చేసి అతడు ఏమిట్లో గాడిలో వస్తాడా అంతా సరేనే అదే ఆయిల్ ఉంది అని చెప్పిస్తున్నా ఆయన ఎత్తుకో వస్తాడో ఎత్తుకోవచ్చు బాట్లు మనం నూనె గాడిలోనే పెట్టింటారు సామాన్యంగా వాళ్ళు అది మనం వాళ్ళు అంటాను ఉంది సీకయ్యి అంటాను ఆడ తీసుకుంటామే ఆడ వచ్చి మసాజ్ చేపిలేదు వైన్ దగ్గర ఉండిపోయింది అది నేను మనము గమనియలేదు
అట్లా ఇంకా పోయి ನೋಡು ಸ್ಯಾಂಡ್ ఫోన్ ಮಸಾಜ್ ఏడి ಸ್ಯಾಂಡ್ ಮಸಾಜ್ ఓ నేను లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినాడు నువ్వు నేర్పించుకొని ನಾನು బాగా మున్లా పర్లాడిసిండు జలమజ ఏం శశి నేను పొనుకో ఉంటుని వీళ్ళు బోట్ కట్టు ఉంటుంది చూడే కట్లా ఇసుకెత్తుకుని నా మీద వేసేసింది నేను ఏమి ఇసుకలో ఓ చూడు 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 మాకి ఎక్కడ అగాడ ఎక్కడ అగాడ అగరాడ తలకాయ ఎత్తుకోయింది చూడు సో ఆడెవరికి మసాజ్ చేస్తా ఉన్నాడు ఎవడు లాస్ట్ టైం వచ్చింది నేను ఇక్కడికే ఆడికి ఆడికి ఇంకా ఆడికి చూడే పక్షి చూడు పక్షి ఎట్లా తీసింది రెక్కలు అది ఫిష్లు పొడుతా ఉంటుంది అనుకుంటా ಅವಡೆ ರೆಕ್ಲ್ ತಿಶಿನೆ లోతు ఉంది చిన్న ఇడ ಪ್ರೀತು ಅವಡೆ ರೆಕ್ಲ್ ತಿಶಿನೆ ಸುಡೆ ದಟ್ ವಾಸ್ ಅ ಮೀಟಿಂಗ್ ಕಾಲ್ అవుడే యాక్చువల్లీ మనం పైనిందే ఆడికి నడుచుకొని పోతాం తిరిగి ఆ పక్క ఆడ దిగిడిచి అట్లా పోతాం నడుచుకొని ఆ పక్క పోయి ఎండ కొట్టే మధ్యాహ్నంలో వచ్చిందా అంటే అందరూ ಹೋಗ್ತೊಟ್ಟಿಂಗ నుంచి నల్లగా అయిపోయిండారు ఏం తెలిసిన ఆడ దొడు ఇంకా రౌండ్స్ ఓకే కానీ షర్ట్ ఎత్తితే తెలుస్తుంది రియల్ కలర్ ఎన్ని నల్లగా అయినా పర్వాలేదు ఏమంటే ఇప్పుడు ఆడు చూసుకొని ఈడికి వస్తే భలే సాటిస్ఫాక్షన్ ఏమో సమాధానం అయిపోయింది బట్ ఒకటి ఏమంటే 2 నాళ్ళు వస్తే ఇంకా మంచి సమాధానం ఆడొక దినమంటాలా ఇక్కడ ఒక దినమంతా ఇక్కడ స్పెండ్ చేయాలా ఆవిడ ఇంకా బాగుంటుంది ఎండ్ల ఎర్రగా కాచిన ఆడొక దినం ఉండాలా ఇక్కడ వచ్చి ఒక దినం ఉండాలా ఏడున్నాయా అవునా అబ్బోట్ దీని దగ్గరనా ఊరు లోపల ఉన్నాయి కాదు ఈ ఏరియాలో ఎలా ఉన్నాయా ఉన్నాయా అట్లా ఉండాలా ఆవిడ చక్కగా ఉంటుంది ఇక్కడ భలే బాగుంది అట్లా పోదప్ప నీళ్ళు ఫోర్స్ ఉండట ఇది తెలుస్తుంది చిన్న చిన్న అల్లలు వచ్చినాయి కట్కి మునుకుంటుందా కట్కి కట్టు ములోకి పోయింటుంది ఎక్కడికో లోతుందా ఓ అంచులనే పోవాలనేమా నువ్వు 4 ఇలాంటి తోసిస్తుంది కదా నీళ్ళ అంచులనే పోయి అట్లా పోయేది అశ్వత్థమ్మ ఎంత ఏమి 8 ఫీటా వెంకటేశ్వర ఎంత అనుకోండవు దొడ్డు వెంకటేశ్వರ ఎన్నడి ఇప్పుడు తెలియదు మనకి 8 ఫీట్ ఏం కాదు ఇదాడ పోయి కనబడతాండి ఏం దశ నీళ్ళు అది ప్రభాస్ is 6 feet అశ్వత్థమ్మ is taller than him he was 8 feet వెంకటేశ్వర is even more big I think he is some 10 feet అవుదవుదు ఇంకా అట్లా లాంటి ఇక్కడే పద తిరగా స్నానం చేసే కావాలా కదా మాకు ఇక్కడ స్నానం కొంచెం డీప్ గా ఉన్నట్లుంది అగా ఆ డీప్ ఉండలేదా అంతేనా ఉండేదా అంత అయితే ఓకే ఆడే ఇడే ఏమంటే అట్లయితే ఆ బండి దగ్గర ఈ బండ్లు ఓకే ఆ బండి దగ్గర ఆ బండి బాగుంది ఆడే ఇడే ఆడే బీచ్ తర ఉంది బాగుంది చూడు ఇది లేదు కట్టి అర్థం కోసం సినే ఆడే ఆడే ఇక్కడ ఏం డీప్ లేదు ఆ రాయి దగ్గర పదా ఆ బండి దగ్గర ఆడంతా మందే ఉంటుంది ఉన్నీనమ్మా ఉన్నీనా ఓకేనా సూపర్ గా ఆ బండి దగ్గరికి పదా ఆడిగంట అంటే ఇదిగంట వచ్చుకొని రావచ్చు రాయలు ఉన్నాయి ఇక్కడ రౌండ్ చాలా మొన్న ఉంది ఎలా అంటే అది చూడే ఇందుజా ఎలా తెలిసిన అక్కడ ఇది ఉండేదాన్ని నుంచి ఏం ప్రశ్న దొడమ్మ ఇది గెస్సే యాళ్ళు అక్కడ నీళ్ళు ఫోర్స్తోంది ఇక్కడ మెల్లగా ఉందని అదే అడ్ముండేదానికే ఇక్కడ చాలా ఇసుకుండేది ఆడ అడ్డుముండేదానికి ఆడ నీళ్ళు ఫోర్సు తడేసుకోసా కదా చూడు ఇంత జాగా వేస్ట్ అయ్యా కదా దానికి ఇక్కట్టాయా దానికి ఫోర్స్ వస్తుంది ఫస్ట్ స్నానం చేస్తారా తినాలా మౌ తిని షామ్ మిగిలిందంతా ఫస్ట్ షాప్లో అంత లోకి పోవాలా ఎవడే ఎనర్జీ వచ్చేది మాత్రం ఇంగిన ఫస్ట్ నువ్వు తినకపోతుంది
కోతులు ఉన్నాయి కోతులు ఏమి చేస్తాయి ఫుడ్ పెరుకోపోతాయి ఉంటాయి ఒకటి ఎక్కిస్తే